ప్రశాంత్ కిషోర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారని చెప్పేసి 7.5 క్రితమే చెప్పానని చెప్పేసి కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఇంకా ఆ పార్టీలో జరుగుతున్న కొన్ని విషయాల గురించి కూడా తను బట్టబయలు చేయడం జరిగింది. సో ఈ అంశాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు, అంటే ఎప్పుడు లేని విధంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒక టీవీ ఇంటర్వ్యూలో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 7.5 క్రితమే తను ఓడిపోతాడని చెప్పడం జరిగితే అప్పుడు నేను ఓడిపోయేది లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తనతో వాపోయారని కూడా అది కూడా చెప్పారు. అండ్ ఇంకా ఆ ఓడిపోవడానికి కారణం ఎవరెవరో కూడా ఈ ఇంటర్వ్యూలో చెప్పినట్టు మనకి అంటే చూసాము. సో అసలు ఇప్పుడు ఇదంతా మరి ఎవరు చేయడం వల్ల ఇప్పుడు వైసీపీకి మైనస్ అయిందని అంటారు? అదే ఇటీవల ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారని 1.5 క్రితమే చెప్పాను, మళ్ళా చెప్తున్నాను ఆయన ఓడిపోతారు. దానికి రీజన్ ఏంటంటే ఆయన అనుకుంటున్నాడు ఆయన చేస్తున్న పథకాలు ఆయన గెలిపిస్తాయని, కానీ ఖచ్చితంగా గెలిపించవు అనేది ఆయన చెప్పిన మాట అన్నమాట. అయితే 1.5 క్రితం ఈయన చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నట్ట, లేదు ఖచ్చితంగా మాకు 155 వస్తాయి, నేను వాళ్ళకి అదే అకౌంట్లో డబ్బులు వేస్తున్నాను, ఆ డబ్బులే గెలిపిస్తాయనన్న, ఆ పథకాలే గెలిపిస్తాయంటే ఖచ్చితంగా గెలిపించవండి అని చెప్పారట ఆయన. ఆయన అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భ్రమల్లో ఉన్నారు, ఆయన డెఫినెట్గా నెగ్గరు. ఎందుకంటే ఆయనకి అసలు నిజంగా చెప్పాలంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఏమీ చేయలేదు కదా. ఇప్పుడు పథకాలు అనేవి కొంతవరకే రక్షిస్తాయి ఒక మనిషిని, అభివృద్ధి కావాలి, అదేం చేయలేదు ఆయన. ప్రశాంత్ కిషోర్ చెప్పింది అదే, నేనేదో డబ్బులు తీసుకుని చేస్తాను అంటారు. నేను ఇప్పుడు డిఎంకేకి చేశాడు ఆయన తమిళనాడు, బెంగాల్ మమతాకి చేశారు, తర్వాత మానేశాడు ఆయన, ఐపాక్కి పనిచేయట్లా. ఆయన పని చేయకుండా ఆయన వేరే పనిలో ఉన్నారు ఆయన. అయితే ఈ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమంటారంటే, నేను డబ్బులు తీసుకుని చేశాను అంటున్నారు, మరి చాలామంది డబ్బులు తీసుకుని చేస్తున్నారు కదా, మరి విజయమ్మ గారు నెగిటివ్గా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు ఓటేయమని చెప్పారు, మరి ఆవిడ డబ్బులు తీసుకున్నట్ట, తప్పు అది, అన్నిసార్లు అలా ఉండదు, నేను ప్యాకేజ్ తీసుకుని చేస్తుంటే చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను ఎవరికి చేయట్లేదు అంటాడు ఆయన. అది అంటే ఇక్కడ కొంతమంది కీలక నేతల పేర్లు కూడా చెప్పడం జరిగింది. వైసీపీ ఓడిపోవడానికి కారణం కొంతమంది నేతల పేర్లు చెప్పడం, అందులో ఇంకా ముఖ్యంగా సజ్జల గారి పేరు చెప్పడం జరిగింది. అండ్ బొత్స సత్యనారాయణ గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడాలి అసలు? మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం, మీకు గుర్తుంటే ఆయనకి శత్రువులు ఎక్కడో లేరు, ఆయన చుట్టూనే ఉన్నారు అని మనం గతంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు రాజుకి తెలియకపోతే మంత్రి అనేవాడు సరైన మంత్రి ఉండాలి ఎప్పుడు కూడా. అందుకనే మంత్రులు సరిగా లేకపోతే మీకు ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన సజ్జలను నమ్ముకున్నాడు, సలహాదారుగా పెట్టుకున్నాడు, కానీ ఆయన సలహాదారు కాదు యాక్చువల్లీ స్పీకింగ్. అసలు జగన్మోహన్ రెడ్డిని మించిన మనిషి అక్కడ వైసీపీలో. ఎందుకంటే ఇంకా నన్ను అడిగితే జగన్మోహన్ రెడ్డి సజ్జల ప్లేస్లో ఉన్నాడేమో ఆయన, అంటే వైస్ వర్సా వీఆర్ టాకింగ్. బికాజ్ మీకు చూడండి ఆయన మౌత్ పీస్ ఈయన. ఇప్పుడు అసలు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టాడా? ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో ఒక ఛానల్కి ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి, దాని మీద ఎన్ని ట్రోల్స్ వెళ్ళాయో మీకు తెలుసు. అయితే వీటన్నిటి మించి అసలు అందరూ అబ్బా జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూ చాలా బాగా చూసారు, ఎక్కువ మంది చూసారు, చంద్రబాబు నాయుడుది చూడలేదు అని ఒక వార్త వచ్చింది మీకు గుర్తుంటే. అయితే వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటంటే 5 ఏళ్లలో ఎప్పుడూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఈయన ఏం మాట్లాడతాడో విందాము, మొదటిసారి వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు, ప్రజల్లో మమేకం అవుతాడు, మీడియా ముందుకు వస్తాడు అని చెప్పి చూశారు. దాన్ని ఏదో ఒక యాక్టర్ దాన్నేమో చూసారా జగన్మోహన్ రెడ్డి ఇంతమంది చూసారని పెట్టాడు. సో ఇవన్నీ పిచ్చితనాలు. తర్వాత ట్రోల్స్ కూడా ఎవరికి వచ్చాయి, మరి ట్రోల్స్ గురించి కూడా మాట్లాడాలి కదా. ఏంటి 5 ఏళ్ళు ఆయన చేయూత్ అంటే 5 ఏళ్లుగా పాపం చేయబట్టుకుని నడిపించి చేపలు పడ్డం నేర్పించాడట. 5 ఏళ్ళు అది కూడా చెయ్యి పట్టుకుని అలా చేయూత్ అంటే అలా చేపలు పెట్టడం నేర్పించాడు. ఇంకా ఇంతకంటే పిచ్చి చీఫ్ మినిస్టర్ ఎక్కడైనా ఉంటాడా? తుగ్లక్ కూడా ఇలా ఉండడు, మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఇలా ఉండడు చరిత్రలో. మహమ్మద్ బిన్ తుగ్లక్ గురించి ఇప్పటికీ చెప్పుకుంటాం కదా మనం, ఆయన కూడా ఉండడు ఇట్లాగా. అంటే మనుషులు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. కళ్ళకి కట్టినట్టు అన్నీ కనిపిస్తున్నా చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళని భ్రమల్లో పెడతారు. ఆ భ్రమల్లో పెట్టే వాళ్ళలో నెంబర్ 1 సజ్జల కొడుకు సోషల్ మీడియా. సజ్జల కొడుకు ఏం చేశాడో చూసాం కదా మనం. అంటే నీకు చేత కాకపోయినా నీకు చెప్పేవాళ్ళు ఉండాలి, సరైన మంత్రులు సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఇలాంటి సలహాదారులు ఉండకూడదు. గుడిలో లింగాన్ని మింగేస్తారు ఈ సలహాదారులు.
అది కాదు కావాల్సింది. రాష్ట్రాభివృద్ధి ఏ రకంగా చేయాలి, నిజంగా అసలు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఒక ఛాన్స్ అని వచ్చినప్పుడు, ప్రజలు ఇచ్చినప్పుడు, నేను 30 వరకు ఉంటాను, 30 ఏళ్ళు ఉంటాను ఇన్ని చెప్పాడు కదా. సో దానికి తగ్గట్టు ప్రణాళికలు వేసుకుని సరైన మనుషులు తన చుట్టూ పెట్టుకుని ప్రజలకు నిజంగా ఏం కావాలి, ఏం చేయాలి, నువ్వు తింటాము ఒకటే పెట్టుకున్నావు నీకు, ప్లస్ ప్రజలు భయపెట్టడం, వాళ్ళని కొట్టడం, లేకపోతే అల్లర్లు సృష్టించడం ఇవి కాదు కదా ఒక నాయకుడు చేయాల్సిన పని. రాష్ట్రాన్ని ఎక్కడ పెట్టుంచాలి నువ్వు అసలు అభివృద్ధిలో? అసలు అభివృద్ధి అంటే పోర్టులు అంటాడు. చెన్నై అనే పేరు ఎందుకు వచ్చింది? పోర్టు వల్ల. ముంబై అనే పేరు ఎందుకు వచ్చింది? పోర్టు వల్ల. పిచ్చి మాటలు కాదు. అంటే నువ్వు ఎంత పలచనైపోయావు, ఇంటర్నేషనల్గా పలచనయ్యావు, ఒక రాష్ట్రంలోనే కాదు. నిన్ను నవ్వుకుంటున్నారు అందరూ నీ ఇంటర్వ్యూ చూసి. అంటే నిజంగా నేను మానసిక స్థితి సరిగా లేదేమో. ప్రజలు ఇవాళ ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఇవాళ ఓటేస్తే కనుకైతే వాళ్ళ రాష్ట్రం బాగుంటుంది, లేకపోతే చాలా అధోగతికి వెళ్తుంది. ఇంకో విషయం బొత్స గురించి అన్నారు. ఇప్పుడు బొత్స ఎప్పుడు కూడా ఎవడు నెగ్గితే వాడి దగ్గర ఉంటాడు. ఇదే బొత్స రాజశేఖర రెడ్డిని విమర్శించాడు. ఇదే బొత్స విజయమ్మ గురించి భయంకరంగా మాట్లాడాడు మీడియా ముందు. ఇదే బొత్స నువ్వు నా తండ్రి అంటూ మొన్నేమో దగ్గరికి తీసుకున్నావు, నాకు తండ్రి లాంటి వాడని. నీకు చెప్పేవాడికి చెవుడైతే వినేవాడికి వివేకం ఉండాలని. నీకు ఎలాగ బుద్ధి లేదు, ఆయనకి ఎలాగ బుద్ధి లేదు, ఇద్దరు సరిపోయారు. వైఎస్ షర్మిల గారు కూడా చెప్పడం జరిగింది కదా, నువ్వు ఇలాంటి అతన్ని నా తండ్రి అని చెప్పేసి చెప్పడం నాకు సిగ్గుచేటు అనిపిస్తుంది అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మన తండ్రి ప్లేస్ లో ఎలా పెడతావు? ఇలాంటి మన తల్లిని తిట్టాడు, మన తండ్రిని తిట్టాడు, అలాంటి అతన్ని నువ్వు మన అసలు పార్టీలో ఎలా ఉంచుకున్నావు, ఎలా దగ్గర తీసుకుంటున్నావు అని చెప్పేసి తను క్వశ్చన్ జరిగింది. అసలు ఈ రోజుకి ఆశ్చర్యకర విషయం ఏంటంటే షర్మిల గారు కానీ ఎవరు కానీ సంధించే ప్రశ్నలకి ఈ రోజు తను ఇంతవరకు ఎవరు కూడా సమాధానం చెప్పలేదు. ఉంటే కదా చెప్పటానికి. నిజాలు చెప్తే ఉంటాడా జగన్మోహన్ రెడ్డి? కటకటాల వెనకాల ఉంటాడు, అందుకని మాట్లాడు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి బొత్సాను మెచ్చుకున్నాడంటే చెల్లిని తిట్టాడు, తల్లిని తిట్టాడు. అలాంటి వాడు బొత్సాను తండ్రి అనకపోతే ఏమంటాడమ్మా? తండ్రి లాంటి వాడని బొత్సాను అనకపోతే ఏమంటాడు? సరైన మనిషి అయితే అలా మాట్లాడు. ఆల్రెడీ తల్లిని చెల్లిని అనుమానించి పంపించేశాడు. ఇంకా అలాంటి జగన్మోహన్ రెడ్డి గురించి అసలు మనం మాట్లాడుకోవటం అనవసరం. ఏమన్నా వాళ్ళ అదృష్టం బాగుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈయన తొందరగా ఇంటికి వెళ్తే బాగుంటుంది జూన్ 4వ తారీఖున. అదొక్కటే మనం కోరుకోవాల్సింది. అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు అంత లాస్ట్ టైం 151 సీట్లతో గెలిపించిన ప్రశాంత్ కిషోర్ గారు మరి తను చెప్తుంటే ఎందుకు వినలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారంటారు? ఆయన చెప్పాడు చూసారా, వాలంటీర్ వ్యవస్థ నాది కాదు, అది నా బ్రెయిన్ చైల్డ్ కాదని చెప్పాడు. అలాగే ఈ పథకాలు కూడా నావి కాదని చెప్పాడు మీరు చూస్తే ఆయన ఇంటర్వ్యూలో. తర్వాత ఆయన కూడా కొన్ని తప్పిదాలు చేశాడు ప్రశాంత్ కిషోర్ వల్ల. అసలు యాక్చువల్గా ఈ కులాల విభజన ఇవంతా ఒక రకంగా మనకు ప్రశాంత్ కిషోర్ వల్లే జరిగింది. ఆయన చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. ఆయన గెలిపించడం కోసం ఆయన కొన్ని చేశాడు. ఒక స్ట్రాటజిస్ట్గా ఆయన తప్పులు చేశాడు. కాకపోతే ఇవాళ సమర్థించుకుంటాడు, ఇప్పుడు బయటకు వచ్చాడు కాబట్టి. తెలివైన వాడు అయితే అయి ఉండొచ్చు. ఎంత తెలివైన వాడైనా వేరే వాళ్ళని గెలిపించడం కోసం కొన్ని చేయకూడదు. అంటే మనం ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు, తర్వాత లేనిపోని వాళ్ళలో సృష్టించకూడదు అలజడులు. అలాంటివి ప్రశాంత్ కిషోర్ కూడా చేశారు. ఏం చేసినా ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చాలా భ్రమల్లో ఉన్నాడు. ఆయన చుట్టూ ఉండేవాళ్ళు ఆయన భ్రమల్లో ఉంచారు. నేను ఒక రాజుని అనుకుంటాడు ఆయన. సో వీళ్ళు ఎవడి పబ్బం వాడు గడుపుకుంటున్నాడు. రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాలి, వీళ్ళందరూ చుట్టూ ఉండేవాళ్ళు కూడా జైలుకి వెళ్ళాలి. సో లెట్ us wait and see. Right. Thank you so much.